రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి ఉద్యమిగా మారి పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని ఆ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన సిటీ కార్యాలయం వద్ద అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనురాధాదేవి నేతృత్వంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. అనుశ్రీ మాట్లాడుతూ దేశంలోని ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా జన సైనికులకు ప్రజలకు పార్టీ సభ్యత్వం ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారన్నారు. ఉద్యమిగా పార్టీలో చేరాలని, సాధకులుగా మరింత మందికి సభ్యత్వం నమోదు చేయించాలని, ప్రదాతగా మారి పార్టీని ముందుకు నడిపించాలని కోరారు. అనురాధాదేవి మాట్లాడుతూ ఈ సభ్యత్వ నమోదు వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, వివిధ సంస్థల డైరెక్టర్లు గుత్తుల సత్యనారాయణ, గుర్రం శ్యామ్ సుందర్, నల్లంశెట్టి వీరబాబు, పొట్నూరి వీరబాబు, పిల్లి ప్రసాద్, తొర్లపాటి శాలిని, ఆశపు గౌతమి, అల్లాటి రాజా, వెన్నవాసు, వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ₹400 ఇదివరకు ₹500 ఉండేది, ₹400. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమి లాగా అందరూ, అంటే ఇదివరకు ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యుడని ఇవ్వను, అలా కాకుండా ఉద్యమి అంటే జనసేన పోరాట పటిమ గల జనసేన పార్టీ అందరినీ కూడా ఉద్యమికారులుగా భావించి, అందరినీ కూడా ఉద్యమిగా భావించి అందరినీ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యమిగా పేరు పెట్టడం జరిగింది. అలాగే విధంగా సాధకు ఏదంటే జనసేన పార్టీలో గతంలో ఉండి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి వాళ్ళకి జనసేన పోరాట సిద్ధాంతాలు వారి యొక్క పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే వీళ్ళని ఉద్యమికారులుగా అందరినీ జాయిన్ చేయడానికి వాళ్ళని సాధకులుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రదాత అంటే పార్టీకి డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, పార్టీకి ధన సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కాకుండా బ్రహ్మాండమైన సలహాలు కూడా పార్టీకి ఇచ్చిన వాళ్ళని కూడా ప్రదాతలుగా భావించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే ప్రదాతగా ఉండాలని అనుకుంటే జనసేన పార్టీ చాలామంది ఏదో రకంగా పార్టీకి సేవ చేయాలని చాలామంది ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశం. క్రియాశీల సభ్యత్వం అనేది 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత. దీనికి కొత్తగా పేరు మార్చి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం. దీనికి ఉద్యమ సాధక ప్రదాత అని పేరు మార్చి పెట్టారు ఈ సంవత్సరం. దీన్ని అందరూ ఈ సభ్యత్వం ఓపెన్ చేసిన ఇవాళనే సభ్యత్వం ఓపెన్ చేసిన దగ్గర నుండి మార్చి 10 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి జనసేన నాయకుడు, ప్రతి వీర మహిళ కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేయించుకుంటే ప్రతిదానికి ఏ పార్టీలోనూ లేనంత గొప్ప అవకాశం మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీలో ఇచ్చారు. అందు గురించి ఇది మనకి జనసేన పార్టీకి చాలా గర్వకారణం. ప్రతి పార్టీలోనూ కూడా డబ్బులు సేవ చేయించుకుంటారు తప్ప ఇలా ఎక్కడ జరగదు. ఇక్కడ మనకి ₹400 సభ్యత్వం కడితే మన లైఫ్కి బీమా పథకం కింద ఏర్పాటు చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మొదలు మార్చి 10 వరకు కూడా నిరాటంకంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో జనసేన ఉద్యమి అనే కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతూ ఉంది. గడిచిన 4 దఫాలుగా ఇప్పటి వరకు జనసేన పార్టీకి కొన్ని లక్షల మంది కుటుంబ సభ్యులుగా చేరడం జరిగింది. గడిచిన 4 దఫాలుగా 953 మంది మరణిస్తే వారికి సుమారు 50 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి జరగడం జరిగింది. అలాగే 527 మంది ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఖర్చుల నిమిత్తం 20 కోట్ల రూపాయల సహాయం కూడా చేయడం జరిగింది. అంటే ఈ 4 దఫాలుగా మనం ప్రజలకి ఎవరైతే జనసేన పార్టీ మెంబర్స్ అయితే ఉన్నారో మెంబర్షిప్ తీసుకున్న వారికి మనం సుమారుగా 60 కోట్ల రూపాయల వరకు కూడా మనం వారికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడడం జరిగింది.